హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు జిఎన్వి లెర్నింగ్ పోర్టల్. ఈ ఛానల్ ద్వారా మనము ఎంఎస్సి ఫిజిక్స్ ఎంట్రన్స్ కోచింగ్, ఐసెట్ కోచింగ్, సాఫ్ట్ స్కిల్స్ అండ్ ఇంటర్వ్యూ స్కిల్స్, జనరల్ ఇంగ్లీష్ నేర్చుకుంటుంటాము. ఈ వీడియోలో ఏపీ ఐసెట్కు సంబంధించి స్టాటిస్టికల్ ఎబిలిటీ సంబంధించినటువంటి కాన్సెప్ట్ అలాగే ప్రాబ్లమ్స్ చూద్దాము. ముందుగా స్టాటిస్టిక్స్లో మనం ఏమేమి ఫైండ్ అవుట్ చేస్తాము, మనకు క్వశ్చన్స్ ఎలా వస్తాయో ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే, ఐసెట్లో మనకి స్టాటిస్టిక్స్ నుంచి 6 క్వశ్చన్స్ వస్తాయి. సో అంటే మనం 6 మార్క్స్ గెయిన్ చేయొచ్చు ఈజీగా. సో అన్నీ కూడా సింపుల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. స్టాటిస్టిక్స్లో మెయిన్గా మనకి అర్థమెటిక్ మీన్ ఫైండ్ అవుట్ చేయమని, అలాగే మీడియన్ ఫైండ్ అవుట్ చేయమని, మోడ్ ఫైండ్ అవుట్ చేయమని, స్టాండర్డ్ డీవియేషన్ క్యాలిక్యులేట్ చేయమని, లేదా మీన్ మోడ్ మీడియన్కి సంబంధించి ఒక రిలేషన్ ఉంటుంది. మోడ్ ఈజ్ ఈక్వల్ టు 3 మీడియన్ మైనస్ 2 మీన్ అని. సో దాని నుంచి అంటే మోడ్ ఈజ్ ఈక్వల్ టు 3 మీడియన్ మైనస్ 2 అర్థమెటిక్ మీన్. సో ఈ ఫార్ములా ద్వారా మోడ్ ఫైండ్ అవుట్ చేయమని, మన ఇప్పుడు ఎక్కువగా ప్రాబ్లమ్స్ వీటి మీద వస్తూ ఉంటాయి. అలాగే ర్యాంక్ కరలేషన్ ఫార్ములా రో ఫైండ్ అవుట్ చేయమని, దానికి ఫార్ములా ఉంది. ఫార్ములా ప్రకారం మనం ఐడెంటిఫై చేయాలి. సో ఇవి ముఖ్యంగా మనకు ఉండేటువంటి మెయిన్ టాపిక్స్: అర్థమెటిక్ మీన్, మీడియన్, మోడ్, స్టాండర్డ్ డీవియేషన్. ఈ మోడల్ ప్రాబ్లమ్స్ అన్నీ మనం ఇప్పుడు చేద్దాము. వాటికి సంబంధించినటువంటి ఫార్ములాస్ నేను ప్రాబ్లమ్స్ చెప్పేటప్పుడు చెప్తూ ఉంటాను. సో ఫస్ట్ మోడల్ ప్రాబ్లం చూద్దాం మనము. సో అర్థమెటిక్ మీన్ ఆఫ్ ఒక సీక్వెన్స్ ఇచ్చారు మనకి. సో ఇచ్చినటువంటి సీక్వెన్స్ యొక్క అర్థమెటిక్ మీన్ని మనము ఫైండ్ అవుట్ చేయాలి. సో ముందు ఇచ్చినటువంటి సీక్వెన్స్ రాసుకుంటే 28, 32, 34, 24, 42, 46, 38, 36 ఇలాగా ఇచ్చినటువంటి ఈ సిరీస్లను ఇండివిడ్యువల్ సిరీస్ అంటారు, వ్యక్తిగత శ్రేణులు. ఈ వ్యక్తిగత శ్రేణులకు అర్థమెటిక్ మీన్ అంటే అంకగణిత సగటు, అంకగణిత సగటు అంటారు. సో ఇలాంటి సిరీస్ని మనము ఇండివిడ్యువల్ సిరీసెస్ అంటాం. ఈ ఇండివిడ్యువల్ సిరీసెస్కు సింపుల్గా అర్థమెటిక్ మీన్ ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు సమ్ బై టోటల్, సమ్ బై నెంబర్. సో ఇక్కడ సమ్ అంటే వీటన్నిటిని యాడ్ చేయగా వచ్చినటువంటి మొత్తం. చూడండి, వీటిని యాడ్ చేద్దాము. 8 + 2 10, 14, 18, 20, 26, 34, 40. సో మనకి 4 ఉంది. 7, 10, 14, 18, 20, 23, 26, 28. సో 280 బై ఎన్ని ఉన్నాయి టైమ్స్ 1, 2, 3, 4, 5, 6, 7, 8. సో 8 టర్మ్స్ ఉన్నాయి. సో 280 మనకి 3 టైమ్స్ పోతుంది, 24, 4 0 మిగులుతుంది అంటే 5. సో అర్థమెటిక్ మీన్ ఎంత అంటే 35 అనమాట. అంటే ఇండివిడ్యువల్ సిరీసెస్ ఇచ్చినప్పుడు ఈ రకంగా మనము అర్థమెటిక్ మీన్ ఫార్ములాని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. దీనికి మనం ఫార్ములా ప్రకారం రాసుకుంటే సిగ్మా ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎక్స్ బై ఎన్, సిగ్మా ఎక్స్ బై ఎన్. దిస్ ఈజ్ ఫర్ ఇండివిడ్యువల్ సిరీస్. సో మీడియన్ ఆఫ్ ఇండివిడ్యువల్ సిరీస్, ఇండివిడ్యువల్ సిరీసే ఇది కూడా. సో దీనికి మీడియన్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇండివిడ్యువల్ సిరీస్కి మీడియన్ అంటే మధ్యగతము అంటాం. అంటే సెంటర్లో ఉన్నటువంటి పదము ఏది అని. సో ఇచ్చినటువంటి డిస్ట్రిబ్యూషన్ చూడండి. ఫస్ట్ 18, 16, 18, 12, 10, 14, 16. అయితే ఎప్పుడైనా సరే మనం మీడియన్ కనుక్కోవాలంటే ఫస్ట్ మనము అసెండింగ్ ఆర్డర్లో, అంటే తక్కువ నుంచి ఎక్కువకి నెంబర్స్. ఇందులో లీస్ట్ నెంబర్ ఏది? 10, 10, తర్వాత 12, తర్వాత 14, తర్వాత 16 రిపీట్ అయింది. రిపీట్ అయినా కూడా దాన్ని 2 సార్లు వేసుకోవాలి. ఎన్నిసార్లు రిపీట్ అయితే అన్నిసార్లు నెంబర్ వేసుకోవాలి. అలాగే 18. సో ఇవి మనకు వచ్చినాయి. సో దీంట్లో మనకి ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7.
సో ఇచ్చిన నెంబరు ఆడ్ నెంబర్సా ఈవెన్ నెంబర్సా, అంటే ఇచ్చినటువంటి సిరీస్లో టర్మ్స్ ఎన్ని ఉన్నాయి, ఆడ్ టర్మ్స్ ఉన్నాయా ఈవెన్ టర్మ్స్ ఉన్నాయా అనేది కావాలి. ఒకవేళ ఆడ్ టర్మ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ టర్మ్స్ ఉన్నాయనుకుందాము, ఎన్ ఆడ్ అయినప్పుడు మీడియన్ ఏమవుతుందంటే n+1/2 టర్మ్ మీడియన్ అవుతుంది. ఒకవేళ n ఈవెన్ నెంబర్ అయితే మీడియన్ దేనికి ఈక్వల్ అవుతుంది, n/2 టర్మ్కి ఈక్వల్ అవుతుంది. సో ఇక్కడ ఎన్ని ఉన్నాయి మనకి, 7 ఉన్నాయి. 7 ఉన్నాయి కాబట్టి ఆడ్ నెంబర్. సో మీడియన్ ఈజ్ ఈక్వల్ టు 7 + 1/2 విచ్ మీన్స్ 8/2 ఈజ్ ఈక్వల్ టు 4. అంటే 4th టర్మ్ మీడియన్ అవుతుంది. అంటే 1 2 3 4, 4వ టర్మ్ ఏంటి మనకి 16. సో కాబట్టి మీడియన్ ఈజ్ ఈక్వల్ టు 16. ఇది మనకు కావాల్సింది. ఒకవేళ మనకి 6 పదాలే ఉన్నాయని అనుకున్నప్పుడు మనం ఏం చేస్తాము, 6/2 థర్డ్ టర్మ్ అంటే 14 మీడియన్ అవుతుంది అనమాట ఆ సందర్భంలో, ఒకవేళ ఈవెన్ నెంబర్ అయితే. సో ఈ రకంగా మనము ఇండివిజువల్ సిరీసెస్ ఇచ్చినప్పుడు మీన్ అలాగే మీడియన్ రెండు కూడా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ చూడండి, మోడ్ ఫైండ్ అవుట్ చేయడం. మోడ్ అంటే బాహుళకము. అయితే ఇక్కడ ఇలాంటి డిస్ట్రిబ్యూషన్ ఏదైతే ఉందో దీన్ని డిస్క్రీట్ సిరీస్ అంటాం. డిస్క్రీట్ సిరీస్ అంటాం. ఇందాక ముందు ఇచ్చినవేమో ఇండివిజువల్ సిరీసెస్, ఇప్పుడు ఇచ్చిందేమో డిస్క్రీట్ సిరీస్. డిస్క్రీట్ సిరీస్ ఇచ్చినప్పుడు అర్థమెటిక్ మీన్ సిగ్మా ఎఫ్ ఇంటూ ఎక్స్ బై సిగ్మా ఎఫ్. అంటే ఇలాంటి సిరీస్ ఇచ్చినప్పుడు అర్థమెటిక్ మీన్ సిగ్మా ఎఫ్ ఇంటూ ఎక్స్ బై ఎఫ్ఎక్స్. అలాగే మీడియన్ అయితే మనకు కుములేటివ్ ఫ్రీక్వెన్సీ +1/2 అవుతుంది. అంటే కుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఎంతైతే వస్తుందో ఆ కుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆధారంగా మనము మీడియన్ యొక్క టర్మ్ని ఫైండ్ అవుట్ చేస్తాము. దాని ప్రకారం మనము మీడియన్ని ఐడెంటిఫై చేస్తాము ఇలాంటి సిరీస్లో. మోడ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే డిస్క్రీట్ సిరీస్ ఇచ్చినప్పుడు, అలాగే ఇండివిజువల్ సిరీస్ ఇచ్చినప్పుడు ఎక్కువసార్లు రిపిటేటివ్ టర్మ్, అంటే ఏదైతే ఎక్కువసార్లు రిపీట్ అవుతుందో, ఫర్ ఎగ్జాంపుల్ 1 1 1 1 2 2 3 4 6 8 ఇలా ఉందనుకోండి. ఇందులో ఎక్కువసార్లు రిపీట్ అయిన పదం ఏంటి, 1. సో కాబట్టి దీని యొక్క మోడ్ ఎంత అవుతుందంటే 1 అవుతుందన్నమాట. అదే ఇలా డిస్క్రీట్ సిరీస్లో ఇచ్చాడు అనుకోండి, ఇందులో హయ్యెస్ట్ ఫ్రీక్వెన్సీ ఏది ఫస్ట్ చూడాలి. సో 25 హయ్యెస్ట్ ఫ్రీక్వెన్సీ, దానికి అనుగుణంగా ఉన్నటువంటి టర్మ్ ఏది 4. కాబట్టి ఈ లెక్కకి మోడ్ దేనికి సమానం అవుతుందంటే 4కి సమానం అవుతుంది. మోడ్ ఈజ్ ఈక్వల్ టు 4. సో కాబట్టి ఇలా మోడ్ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు డిస్క్రీట్ సిరీస్ ఇచ్చినప్పుడు మనం టేబుల్ వేసుకొని చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇందులో హయ్యెస్ట్ ఫ్రీక్వెన్సీ ఏదో చూసుకుంటే దాని ఎదురుగా ఉన్న టర్మే మోడ్ అవుతుంది. అలాగే ఇదే ప్రాబ్లంకి మనము అర్థమెటిక్ మీన్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఎక్స్ అంటే 1 2 3 4 5 6 7 8 ఇచ్చింది. ఎఫ్ వాల్యూస్ 4 9 16 25 22 15 7 3 వచ్చింది. సో మనకి ఎఫ్ ఇంటూ ఎక్స్ కావాలి. ఎఫ్ ఇంటూ ఎక్స్ అంటే ఈ రెండు మల్టిప్లై చేయగా 4 18 48 100 110 90 49 24. సో సిగ్మా ఎఫ్ఎక్స్ వస్తుంది, సిగ్మా ఎఫ్ వస్తుంది. ఇవి రెండు క్యాలిక్యులేట్ చేసి మనకు అర్థమెటిక్ మీన్ కావాలంటే
సిగ్మా ఎఫ్ఎక్స్ బై సిగ్మా ఎఫ్ ఫైండ్ అవుట్ చేస్తే మనకు కావాల్సినటువంటి అర్థమెటిక్ మీన్ వస్తుంది. సో దీన్ని యాడ్ చేస్తే 16 + 4 20, 20 + 9 29 + 4 33, 3 4 8 9 18 22 23 24 2 3 4. So this is 443 by, so 13 19 26 31 38 41 4 5 7 9 10. It is 101. సో 443 by 101. దీన్ని సాల్వ్ చేస్తే మనకు కావాల్సినటువంటి అర్థమెటిక్ మీన్ వస్తుంది 4.38 వస్తుంది. సో దిస్ ఈజ్ అర్థమెటిక్ మీన్. సో ఇదే లెక్క మీడియన్ ఫైండ్ అవుట్ చేయమని డిస్క్రీట్ సిరీస్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలి? సో మీడియన్ ఫైండ్ అవుట్ చేయమని డిస్క్రీట్ సిరీస్లో మనకి ఇచ్చినప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది కుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటాం. సంచిత పౌనపున్యం, కుములేటివ్ ఫ్రీక్వెన్సీ. కుములేటివ్ ఫ్రీక్వెన్సీ మీన్స్ యాడ్ చేసుకుంటూ పోతాం. సో ఫస్ట్ 4 టర్మ్ అదే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏం చేస్తాము, ఫస్ట్ ఫ్రీక్వెన్సీకి సెకండ్ ఫ్రీక్వెన్సీ యాడ్ చేస్తాము. సో 13. నెక్స్ట్ ఏం చేస్తాము, ఈ 2 ఫ్రీక్వెన్సీలకి 3 యాడ్ చేసుకుంటాం. అంటే సెకండ్ ఫ్రీక్వెన్సీకి థర్డ్ ఫ్రీక్వెన్సీ యాడ్ చేస్తాం. 29 29 + 25 54 54 + 22 76 76 + 15 91 98 101. సో మనము దీన్ని క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో ఉండి ఈ పదాన్ని క్యాపిటల్ ఎన్ అనుకుందాము. సో మీడియన్ ఈజ్ ఈక్వల్ టు n + 1/2 టర్మ్ అనమాట. n 101 వచ్చింది కదా, 101 + 1 అంటే 102/2 ఈజ్ ఈక్వల్ టు 51. సో ఈ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో ఈ 51 ఎక్కడన్నా మ్యాచ్ అవుతుందో లేదో చూడండి. ఎక్కడా మ్యాచ్ కాదు, కానీ ఎక్కడ దేనికి దేనికి మధ్యలో ఉంటుంది, 29కి 54 మధ్యలో 51 ఎక్కడో ఒక చోట ఉంటుంది. సో కాబట్టి ఇందులో మనం దేన్ని తీసుకోవాలి, 54 తీసుకోవాలి. 54 తీసుకుంటే దాని ఎదురుగా ఉన్నటువంటి ఫ్రీక్వెన్సీ 25, దాని ఎదురుగా ఉన్నటువంటి టర్మ్ ఏదైతే ఉందో 4. సో మీడియన్ ఈజ్ ఈక్వల్ టు 4. సో 4 ఈజ్ ద మీడియన్. దిస్ ఈజ్ ద ఆన్సర్. అంటే డిస్క్రీట్ సిరీస్ ఇచ్చినప్పుడు మనం మీన్, మీడియన్, మోడ్ ఈ రకంగా మనము సింపుల్ ఫార్ములాస్తో ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో నెక్స్ట్ చూడండి, స్టాండర్డ్ డీవియేషన్ కనుక్కోవడం, క్రమ విచలనాన్ని ఎలా కనుక్కోవాలి అనేటువంటిది మనకు ఉంది. సో దీనికి సంబంధించినటువంటి ఫార్ములా అంటే స్టాండర్డ్ డీవియేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకు ఉన్నటువంటి ఫార్ములా చూడండి. ఫార్ములా ద్వారా మనం ఈజీగా స్టాండర్డ్ డీవియేషన్ SD ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్, అంటే ఇలా ఇచ్చినప్పుడు ఈ రకంగా ఉంటుంది, సిగ్మా x² - సిగ్మా x/n హోల్ స్క్వేర్, సిగ్మా x² - సిగ్మా x/n హోల్ స్క్వేర్. సో ఇక్కడ మనకి ఫస్ట్ మనం ఏం చేయాలి, ఈ సిగ్మా x/n అంటే నథింగ్ బట్ అర్థమెటిక్ మీన్ అనమాట. అర్థమెటిక్ మీన్ కనుక్కొని దాని యొక్క స్క్వేర్ తీసుకోవాలి. అలాగే స్క్వేర్స్ ఫైండ్ అవుట్ చేసి దాని యొక్క మీన్ ఫైండ్ అవుట్ చేయాలి. మీన్ స్క్వేర్స్ ఫైండ్ అవుట్ చేయాలి, అర్థమెటిక్ మీన్ 2 ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి ఇచ్చిన పదాలు ఏంటి, 6 7 8 9 10. సో టోటల్గా ఎన్ని టర్మ్స్ ఉన్నాయి, 5 టర్మ్స్ ఉన్నాయి, విచ్ మీన్స్ n ఈజ్ ఈక్వల్ టు 5. సో అర్థమెటిక్ మీన్ ఫైండ్ అవుట్ చేద్దాం, x బార్, విచ్ మీన్స్ సిగ్మా x/n, x బార్ ఈజ్ ఈక్వల్ టు 6 + 7 + 8 + 9 + 10/5. దట్ ఎంప్లాయిస్ ఎంత అవుతుంది, 19 27 34 6 40. 40/5 ఈజ్ ఈక్వల్ టు 8. సో సిగ్మా x/n ఈజ్ ఈక్వల్ టు 8. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, సిగ్మా x² ఫైండ్ అవుట్ చేయాలి, విచ్ మీన్స్ 36 + 49 + 64 + 81 + 100/5. సో టోటల్ చేయండి, 1 5 14 + 6 20
So 2 plus 8, 10, 16, 20, 23. 2 plus 1, 3. 330 by 5, which is equal to 66. మనకి స్టాండర్డ్ డీవియేషన్ ఫార్ములా తెలుసు, స్క్వేర్ రూట్ ఆఫ్ సిగ్మా ఎక్స్ స్క్వేర్ బై ఎన్, అంటే స్క్వేర్డ్ మీన్ స్క్వేర్ మైనస్ స్క్వేర్ ఆఫ్ ద మీన్. దట్ ఈస్ ద ఫార్ములా. మీన్ స్క్వేర్ minus square of the mean. Mean square is 66, square of the mean 8 square. So 66 minus 64 under root is equal to root 2. సో ఇలాంటి లెక్కలో ఈ ఫార్ములాలో మనకు వచ్చింది ఏంటంటే రూట్ 2 ఇస్ ద ఆన్సర్ అనమాట. సో స్టాండర్డ్ డీవియేషన్కి ఫార్ములా మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇంకొక ప్రాబ్లం చూడండి, ఇది దాదాపుగా మనకి ఎగ్జామినేషన్లో చాలాసార్లు అడుగుతున్నాడు. స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ఎనీ 3 కాన్సిక్యూటివ్ ఇంటిజర్స్. సో సింపుల్గా ఉండడం కోసం మనం ఏం చేద్దామంటే 3 కాన్సిక్యూటివ్ ఇంటిజర్స్ని తీసుకుందాం. ఎక్స్ మైనస్ 1, ఎక్స్ ప్లస్ 1 అనే 3 ఇంటిజర్స్ని నేను తీసుకుంటాను. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? వీటి యొక్క మీన్ ఫైండ్ అవుట్ చేయాలి, తర్వాత వీటి స్క్వేర్ మీన్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ మీన్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఎక్స్ మైనస్ 1 ప్లస్ ఎక్స్ ప్లస్ 1 డివైడెడ్ బై ఎక్స్. ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్ అయిపోతుంది. 3x ప్లస్ ఎక్స్ 3x బై 3 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఎందుకని ఇవి 3 టర్మ్స్ కదా. అలాగే స్క్వేర్ మీన్ ఫైండ్ అవుట్ చేద్దాం. సిగ్మా ఎక్స్ స్క్వేర్ బై ఎన్, ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై 3 ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1 బై 3. ప్లస్ 2x మైనస్ 2x క్యాన్సిల్ అయిపోతుంది. 3x స్క్వేర్ ప్లస్ 2 బై 3. సో మనకి స్టాండర్డ్ డీవియేషన్కి ఫార్ములా తెలుసు, రూట్ ఆఫ్ మీన్ స్క్వేర్ మైనస్ స్క్వేర్ ఆఫ్ ద మీన్. సో 3x స్క్వేర్ ప్లస్ 2 బై 3 మైనస్ x square under root is equal to 3x square plus 2 minus 3x square LCM కడితే into 3. సో 3x square plus 3x square క్యాన్సిల్ అయిపోతుంది. ఫైనల్గా మనకేమొస్తుంది? రూట్ 2/3. సో కాబట్టి ఎనీ 3 కాన్సిక్యూటివ్ ఇంటిజర్స్ ద స్టాండర్డ్ డీవియేషన్ ఈజ్ ఈక్వల్ టు రూట్ 2/3. స్టాండర్డ్ డీవియేషన్ ఈజ్ ఈక్వల్ టు రూట్ 2/3 అవుతుంది. ఈ రకంగా మనం ఈ ప్రాబ్లం చేయొచ్చు. సో ర్యాంక్ కొరలేషన్కి సంబంధించినటువంటి ఫార్ములా ప్రాబ్లం ఇది. సో ర్యాంక్ కొరలేషన్ కోషియంట్ వాల్యూ రో ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 6 సిగ్మా I is equal to 1 to n di square by n into n square minus 1. యాక్చువల్గా ఇది మనకి ఫార్ములా స్పేర్మన్ ర్యాంక్ కొరలేషన్ ఫార్ములా కోషియంట్. ఇది కోషియంట్ ఆఫ్ ర్యాంక్ కొరలేషన్ రో ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 6 సిగ్మా di స్క్వేర్ బై n ఇంటూ n స్క్వేర్ మైనస్ 1. సో ఇక్కడ మనకేమి ఇచ్చాడంటే di స్క్వేర్ వాల్యూ ఇచ్చేస్తాడు. సిగ్మా di స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు n minus 1 n into n plus 1 by 8, which means n into a plus b into a minus b, a square minus b square, n into n square minus 1 by 8 అవుతుంది. సో ఇప్పుడు ఈ వాల్యూని మనం సబ్స్టిట్యూట్ చేస్తే రో ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 6 డి స్క్వేర్ ఎంత n into n స్క్వేర్ మైనస్ 1 డివైడెడ్ బై 8 బై n into n స్క్వేర్ మైనస్ 1. సింపుల్గా n into n స్క్వేర్ మైనస్ 1 క్యాన్సిల్ అయిపోతుంది. 1 మైనస్ 6 బై 8, which means 8 minus 6 by 8, 2 by 8, 1 by 4 is equal to 0.25. Hence quotient of rank correlation rho is equal to 0.25. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ర్యాంక్ కొరలేషన్ మీద ఏ ప్రాబ్లం వచ్చినా సరే ఈజీగా మనం సాల్వ్ చేసేయచ్చు. సో నెక్స్ట్ చూడండి, మీడియన్. మనకి డిస్ట్రిబ్యూషన్ ఇచ్చాడు. డిస్ట్రిబ్యూషన్ ప్రకారం మనం మీడియన్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇది కూడా డిస్క్రీట్ సిరీస్ అంటే చెప్పాను కదా, మనం కుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేయాలి. దిస్ ఈజ్ డిస్క్రీట్ సిరీస్ అయినప్పుడు మనం కుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్స్ వై సిఎఫ్. ఎక్స్ ఎంత? 14, 15, 16, 17, 18, 19, 20 and 21. 2, 10, 18, 20, 10, 7, 6, 3. Cumulative frequency 2 plus 10 12, 12 plus 18 30,
30 plus 20 50, 50 plus 10 60, 67, 73, 76. So this is n. So median is equal to n plus 1 by 2 term. సో 76 ఇక్కడ మనకు n plus 1 by 2 టర్మ్ ఆర్ n by 2 టర్మ్, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో ఇక్కడ మనకి ఈవెన్ నెంబర్ వచ్చింది కాబట్టి 76/2 విచ్ మీన్స్ 38. సో 38 ఉన్నటువంటిది లేదు మనకి కాబట్టి, కానీ 38 ఎక్కడ ఉంటుంది, 30కి 50కి మధ్యలో ఉంటుంది. సో మోస్ట్ ప్రాబబ్లీ మనం గ్రేటెస్ట్ వాల్యూ తీసుకుంటాం. సో దాని ఎదురుగా ఎంత ఉంది, 17. సో మీడియన్ ఎంత అంటే 17 అనమాట. సో ఈ రకంగా మనం ఈజీగా ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేయచ్చు. సో నెక్స్ట్ మోడ్ ఫైండ్ అవుట్ చేయడం. సో దిస్ ఈజ్ ఇలా కనుక అంటే క్లాస్ ఇంటర్వెల్ కనుక ఉంటే దీన్ని కంటిన్యూస్ సిరీస్ అంటాం. కంటిన్యూస్ సిరీస్ అంటాం. సో దీనికి కూడా మనం మీన్ మోడ్ ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో కుములేటివ్ ఫ్రీక్వెన్సీని ఫైండ్ అవుట్ చేసి మనం ఈజీగా ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చు. సో ఇక్కడ మనకి మోడ్కి ఫార్ములా ఏంటంటే L ప్లస్ Δ1 బై Δ1 ప్లస్ Δ2 ఇంటూ I. సో మనం L అంటే లోయెస్ట్ ఫ్రీక్వెన్సీ అనమాట, లోయెస్ట్ క్లాస్ ఇంటర్వెల్. సో మనం ఫస్ట్ ఇలా రాసుకుందాం, క్లాస్ ఇంటర్వెల్ ఫ్రీక్వెన్సీ 15 to 25 8, 25 to 35 20, 35 to 45 28, 45 to 55 30, 55 to 65 10, 65 to 75 4. సో ఇందులో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీని రౌండ్ ఆఫ్ చేసుకోండి. ఇది F0, దీనిపైన ఉన్నది F1, కింద ఉన్నది F2 అనుకోండి. దీని ఎదురుగా ఉన్నటువంటి క్లాస్ ఇంటర్వెల్లో లోయెస్ట్ ఇంటర్వెల్ L. సో L ఈజ్ ఈక్వల్ టు 45 అవుతుంది. I అంటే క్లాస్ ఇంటర్వెల్ డిఫరెన్స్ చూడండి, అన్ని 10 ఉంది, 25 - 15 10 వస్తుంది. అలాగే Δ1 మీన్స్ F0 మైనస్ F1 పాజిటివ్ వాల్యూ. Δ2 అంటే F0 మైనస్ F2, ఇది కూడా పాజిటివ్ వాల్యూనే అవుతుంది. సో F0 మైనస్ F1 30 - 28 అంటే 2 వస్తుంది, 30 - 10 అంటే 20 వస్తుంది. సో ఈ వాల్యూస్ అన్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు డైరెక్ట్గా మోడ్ వచ్చేస్తుంది. 45 ప్లస్ Δ1 అంటే 2 బై, సో 2 ప్లస్ 20 ఇంటూ 10. సో 45 ప్లస్ 2 బై 24 ఇంటూ 10. 2 బై 24 అంటే 12 సార్లు పోతుంది, 5 సార్లు పోతుంది, 12లో 6 టైమ్స్ పోతుంది. సో 45 ప్లస్ 5 బై 6. సో 6 డివైడెడ్ బై 5 0.0, 6 8 జార్ 48 2 అంటే 6 3 జార్ 8 0.83. సో 45.83. సో దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్. ఇది మనకు కావాల్సినటువంటి మోడ్కి సంబంధించినటువంటి ఫార్ములా. ఈ ఫార్ములా ద్వారా మనం ఈజీగా మనం మోడ్ని ఐడెంటిఫై చేయొచ్చు కంటిన్యూస్ సిరీస్లో. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి. ఈ ప్రాబ్లం కూడా మనకు ఐసెట్లో ఇంతకుముందు ఇచ్చాడు. సో AB 8 5 10 మీన్ 6 అయితే వేరియన్స్ 6.8 అయితే డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. వేరియన్స్ ఈజ్ నథింగ్ బట్ స్క్వేర్ ఆఫ్ ద స్టాండర్డ్ డీవియేషన్. సో కాబట్టి సో మనకి వేరియన్స్కి ఫార్ములా ఇలాంటి ఇండివిజువల్ సిరీస్ ఉన్నప్పుడు I ఈజ్ ఈక్వల్ టు 1 to n x మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ బై n, x మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ బై n. సో ఈ ఫార్ములా ద్వారా మనము వేరియన్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. అలాగే ఈ AB 8 5 10 ఏవైతే ఉన్నాయో మీన్ 6 ఇచ్చేసాడు. సో కాబట్టి A x బార్ ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ B ప్లస్ 8 ప్లస్ 5 ప్లస్ 10 బై 5 ఈజ్ ఈక్వల్ టు 6 అనమాట. వేరియన్స్ ఏమో 6.80 ఇచ్చాడు. సో దీని నుంచి మనకేమొస్తుంది, A ప్లస్ B ప్లస్ 23 ఈజ్ ఈక్వల్ టు 30 అవుతుంది, లేదా A ప్లస్ B ఈజ్ ఈక్వల్ టు 7 వస్తుంది. సో ఇక్కడ మనకి ఆప్షన్స్లో A ప్లస్ B 7 అయ్యేటువంటి ఆప్షన్ ఏదైనా ఉందో లేదో చెక్ చేసుకొని మనము ఈజీగా ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. ఎందుకంటే
యాక్చువల్గా ఈ ప్రాబ్లం వేరియన్స్ తీసుకొని ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఏబీలో ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది, దాని నుంచి మనం సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి. అయితే మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ a+b=7 అయ్యే విధంగా ఉండేటువంటి ఏవైతే టర్మ్స్ ఉంటాయో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి 3-4 అవ్వచ్చు, 4-3 అవ్వచ్చు, 6-1 అవ్వచ్చు, 1-6 కావచ్చు, లేదా 5-2 లేదా 2-5 అయ్యేటువంటి అవకాశం ఉంది. సో a+b 7 అవ్వాలి అంటే ఖచ్చితంగా ఇవి హోల్ నెంబర్స్ అవుతాయి కాబట్టి ఈ ఆప్షన్స్లో ఏదో ఒక ఆప్షన్ అయ్యేటువంటి అవకాశం ఉంది. దీంట్లో మనం కానీ అబ్జర్వ్ చేస్తే మీన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి మేబీ మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఆధారంగా మనం దీన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే ఈ రకంగా వేసుకొని మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్ కనుక చెక్ చేస్తే మన ఈ ఆప్షన్స్ 4 ఆప్షన్స్ మనం చెక్ చేస్తే a=3 b=4 ఒక ఆప్షన్ ఇచ్చాడు కాబట్టి మనం డైరెక్ట్గా ఆప్షన్ చూస్ చేసుకొని ఆన్సర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా 5-2 ఉండొచ్చు, 2-5 ఉండొచ్చు, లేదా 6-1 ఉండొచ్చు, 1-6 ఉండొచ్చు. రిపిటేషన్ ఆప్షన్స్ అయితే ఇవ్వకపోవచ్చు. రిపిటేషన్ ఆప్షన్ కనుక ఇస్తే ఏం చేయాలంటే మనము ఈ ఫార్ములా ద్వారా, అంటే మీన్ మనకు తెలుసు కదా, సో మీన్ 6 ఇచ్చాడు కదా, సో దీన్ని ఉపయోగించుకొని మనం ఏం చేయాలంటే వేరియన్స్ మనకు తెలుసు కాబట్టి ఆ ప్రకారంగా వేరియన్స్ ఫార్ములాని మనం ఫైండ్ అవుట్ చేసి దాని ద్వారా ఏబీ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలి. లేదు మనం ఈజీగా ఆప్షన్స్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఈజీగా మనము ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేసి, సో దీనికి సంబంధించిన ఆన్సర్ ఎంతంటే a=3 అలాగే b=4 వస్తుంది ఇచ్చినటువంటి ఆప్షన్స్ని బట్టి. అలాగే నెక్స్ట్ మనకి ఇటువంటి సందర్భంలో స్టాండర్డ్ డీవియేషన్ ఏ రకంగా మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే, ఇలాగా మనకి క్లాస్ ఇంటర్వెల్ ఫ్రీక్వెన్సీ ఇచ్చినప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్లో మనం స్టాండర్డ్ డీవియేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది మనం ఇప్పుడు చూద్దాం. సో దిస్ చాలా సింపుల్, ఫార్ములా కూడా మనకు తెలుసు. క్లాస్ ఇంటర్వెల్ మనకి ఇచ్చాడు 0 to 2 to 4, 4 to 6, 6 to 8, 8 to 10 అని. అలాగే ఫ్రీక్వెన్సీ కూడా ఇచ్చాడు 1 2 3 2 1. దీన్ని యాడ్ చేయండి, ఇది క్యాపిటల్ N అవుతుంది. 3 6 9, సో క్యాపిటల్ N వచ్చేసింది. సో ఎక్స్ వాల్యూ అంటే డిస్క్రీట్ సిరీస్ కింద మార్చుకుంటే 2 + 0/2 అవుతుంది. 2 + 0/2 ఎంత అవుతుందండి? 1 అవుతుంది. 2 + 4/2 ఎంత అవుతుందండి? 3 అవుతుంది. సో 1 3, 4 + 6 అంటే 5 7 9 అవుతుంది. సో మనకి సిగ్మా ఎక్స్ కూడా కావాలి కాబట్టి యాడ్ చేయండి. 16 20 23, 16 21 22, సో 25. సిగ్మా ఎక్స్ 25 వస్తుంది. మనకి f/x కూడా కావాలి, f/x కావాలి. సో f/x 1 × 1 1, 2 3 are 6, 3 5 are 15, 7 2 are 14, 9 1 are 9. సో సిగ్మా ఎఫ్ఎక్స్ కూడా కావాలి మనకి. సిగ్మా ఎఫ్ఎక్స్ ఎంత అవుతుంది? 29 30, 39 + 6 45 అవుతుంది. సో ఎందుకని మనం ఎక్స్ బార్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఈ రకంగా మనము తీసుకున్నామన్నమాట. అలాగే ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ కావాలి మనకి. ఇప్పుడు ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ అంటే ఎలా వస్తుంది? సో ముందు మనం మీన్ ఫైండ్ అవుట్ చేయాలి, ఎక్స్ బార్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్స్ బార్ = ఎంత? సిగ్మా fx బై సిగ్మా fx బై సిగ్మా f. డిస్క్రీట్ సిరీస్కి ఇదే కదా ఫార్ములా. సిగ్మా fx ఎంత? 45. సిగ్మా f ఎంత? 9. సో 45/9 = 9 5 45, 5. సో ఎక్స్ బార్ = 5. సో అర్థమెటిక్ మీన్ 5 వచ్చింది. ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ 1 - 5 -4, 3 - 5 -2, 5 - 5 0, 7 - 2, 7 - 5 2, 9 - 5 4. మనకు కావాల్సింది ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్. సో 16 4 0 4 16 వచ్చింది.
సో ఇక్కడ మనకేమవుతుంది, మనకేం కావాలి, ఎఫ్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్. సో ఎఫ్ని దీంతో మల్టిప్లై చేయండి. ఎఫ్ ఇంటూ ఎక్స్ 1 ఇంటూ 16 2 4s are 8 0 ఇంటూ ఎనీథింగ్ ఇస్ 0 4 2s are 8 16. సో యాడ్ చేయండి. సిగ్మా ఎఫ్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు, సో 16 + 16 32 40 48 వస్తుంది. సో స్టాండర్డ్ డీవియేషన్కి ఫార్ములా సిగ్మా ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ సిగ్మా ఎఫ్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ బై ఎన్. హియర్ ఎన్ మీన్స్ 9. సో ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందండి, 48/9 అండర్ రూట్. 48/9 అండర్ రూట్. సో 48/9 అండర్ రూట్ అంటే, సో 48 ఎంత వస్తుంది, 48/9 అంటే 5.33 వస్తుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 5.33. 5.33 అంటే చూడండి, రూట్ 5 అంటే రూట్ 4 అంటే 2 వస్తుంది కదా. రూట్ 5 అంటే ఎంత వస్తుంది, అప్రాక్సిమేట్గా 2 వస్తుంది. సో 2.3 సంథింగ్ 2.33 వస్తుంది. ఇది దీనికి సంబంధించినటువంటి స్టాండర్డ్ డీవియేషన్. కాబట్టి స్టాండర్డ్ డీవియేషన్ని మనం ఈ రకంగా, అంటే క్లాస్ ఇంటర్వెల్ ఇచ్చినప్పుడు ఈ ఫార్ములా ద్వారా, ఇంతకుముందు మనం ఒక ఫార్ములాతో ఫైండ్ అవుట్ చేసాం స్టాండర్డ్ డీవియేషన్ని. సో ఇది సిగ్మా ఎక్స్ స్క్వేర్ బై ఎన్ మైనస్ సిగ్మా ఎక్స్ బై హోల్ స్క్వేర్ ఎన్తో. ఇది డిస్క్రీట్ సిరీసెస్ ఇచ్చినప్పుడు లేదా ఇండివిజువల్ సిరీసెస్ ఇచ్చినప్పుడు. అలా కాకుండా క్లాస్ ఇంటర్వెల్ అంటే కంటిన్యూస్ సిరీస్ అంటాం దీన్ని. ఈ రకంగా ఇస్తే దీన్ని కంటిన్యూస్ సిరీస్ అంటాం. కంటిన్యూస్ సిరీస్ ఇచ్చినప్పుడు ఈ రకంగా సిగ్మా ఎఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ బై ఎన్, ఈ ఫార్ములా ద్వారా మనము స్టాండర్డ్ డీవియేషన్ని ఐడెంటిఫై చేయొచ్చు. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇది కూడా మనకి ర్యాంక్ కొరలేషన్ మీద ఉంది. ర్యాంక్ కొరలేషన్ కోఫిషియంట్ బిట్వీన్ 2 క్యారెక్టరిస్టిక్స్ ఎక్స్ అండ్ వై ఆఫ్ ఎ గ్రూప్ ఈజ్ ఫౌండ్ టు బి 0.9. అంటే రో ఈజ్ ఈక్వల్ 0.9 అని ఇచ్చాడు. సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద డిఫరెన్సెస్ ఇన్ దర్ ర్యాంక్స్ విచ్ మీన్స్ సిగ్మా డిఐ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 56 అండి. దెన్ నెంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ ఎన్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. మనకి రోకి ఫార్ములా తెలుసు, 1 - 6 సిగ్మా డిఐ స్క్వేర్ బై ఎన్ ఇంటూ ఎన్ స్క్వేర్ మైనస్ 1. సో దట్ ఇంప్లైస్ 0.9 ఈజ్ ఈక్వల్ టు 1 - 6 ఇంటూ 56 బై ఎన్ ఇంటూ ఎన్ స్క్వేర్ మైనస్ 1. సో మైనస్ అటు ప్లస్ ఇటు పంపించేయండి. 6 ఇంటూ 56 బై ఎన్ ఇంటూ ఎన్ స్క్వేర్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0.1. బికాజ్ 1 - 0.9 ఈజ్ ఈక్వల్ టు 0.1. సో ఇప్పుడు ఏమవుతుంది, ఎన్ ఇంటూ ఎన్ స్క్వేర్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 6 ఇంటూ 56 ఇంటూ 10 అవుతుంది. సో ఇక్కడ మనం ఎన్ ఇంటూ ఎన్ స్క్వేర్ మైనస్ 1 వచ్చేలాగా దీన్ని ఏమైనా రాసుకోవచ్చేమో ఒకసారి చూడండి. సో 6ని 2 ఇంటూ 3 అని రాస్తున్నాను. 56 అలాగే ఉంచుతున్నాను. దీన్ని 2 ఇంటూ 5 అని రాస్తాను. సో 5 ఇంటూ 3 15 ఇంటూ 4 ఇంటూ 56. సో 60 ఇంటూ 56 రూపంలో ఉంది. ఇంకా ఎన్ ఇంటూ ఎన్ స్క్వేర్ మైనస్ 1 రూపంలో రాసుకోవాలంటే చూడండి, 4 6 are 24 2. సో 224. సో చూడండి, 15 ఇంటూ 15 స్క్వేర్ మైనస్ 1, బికాస్ 15 స్క్వేర్ మీన్స్ 225 మైనస్ 1. సో ఎన్ ఇంటూ ఎన్ స్క్వేర్ మైనస్ 1 దట్ ఎంప్లాయిస్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 15. సో ఎన్ ఈజ్ ఈక్వల్ టు 15 అయితే మనకి కావాల్సినటువంటి ర్యాంక్ కొరలేషన్ 0.9, అలాగే సిగ్మా డిఐ స్క్వేర్ 56 అవుతుంది. సో కాబట్టి మనకు ఆన్సర్ ఏంటంటే ఎన్ ఈజ్ ఈక్వల్ టు 15 అనమాట. సో ఈ ప్రాబ్లం కూడా చూడండి. ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా మనకు ఐసెట్లో ఇస్తున్నాడు. ఇది కొంచెం కాంప్లికేటెడ్గా అనిపించినా బట్ వెరీ సింపుల్ ప్రాబ్లమ్స్ ఇవి. చిన్న లాజిక్తో మనం ఈజీగా ఐడెంటిఫై చేసేయచ్చు. సో 100 అబ్జర్వేషన్స్ ఉన్నాయంట. ద అర్థమెటిక్ మీన్ ఆఫ్ 100 అబ్జర్వేషన్స్ ఈజ్ 10. 100 అబ్జర్వేషన్స్వి 10 అని ఇచ్చాడు. అలాగే అవుట్ ఆఫ్ దీస్ ద అర్థమెటిక్ మీన్ ఆఫ్ ఫస్ట్ 25 అబ్జర్వేషన్స్, మొదట 25 అబ్జర్వేషన్స్కి అర్థమెటిక్ మీన్ 12 అంట. దెన్ ద లాస్ట్ 65 అబ్జర్వేషన్స్ ఈజ్ 9. దెన్ ద అర్థమెటిక్ మీన్ ఆఫ్
మిడిల్ 10 అబ్జర్వేషన్స్ ఎంత అని అడుగుతున్నాను. సో ఓవరాల్గా అన్ని అర్థమెటిక్ మీన్ 100 అబ్జర్వేషన్స్ ఇచ్చాడు. అంటే x1 నుంచి x100 దాకా ఇచ్చాడు మనకి. బై 100 ఈజ్ ఈక్వల్ టు 10 అంట. సో విచ్ మీన్స్ x1 ప్లస్ x2 ప్లస్ అండ్ సో ఆన్ x25 ప్లస్ x26 ప్లస్ అండ్ సో ఆన్ x34. సో ఇది మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన 20 అర్థమెటిక్ మీన్ 10 టర్మ్స్ ఇవి. దీస్ ఆర్ ఫస్ట్ 25 టర్మ్స్, నెక్స్ట్ 10 టర్మ్స్. సో x35 to x100 and these are the 65 terms is equal to 1000 with that sum is equal to 1000. సో ఫస్ట్ 25 టర్మ్స్కి మీన్ ఎంత అన్నాడు? 12 అని ఇచ్చాడు. సో సమ్ ఆఫ్ 12 టర్మ్స్ is equal to 25 into 12. 25 into 12. అలాగే సమ్ ఆఫ్ 65 టర్మ్స్ is equal to 9 into 65. 9 into 65 ఎందుకంటే నెంబర్తో మనం మల్టిప్లై చేస్తే సరిపోతుంది కదా. సో నెంబర్తో మనం మల్టిప్లై చేసేస్తే సరిపోతుంది. సో కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది మనకి? 25 into 12 ఎంత అవుతుంది? 300 వస్తుంది మనకి. అలాగే 65 into 9 ఎంత వస్తుంది? 585. ఇది 300 వస్తుంది. సో రెండింటిని యాడ్ చేయండి. 885 వస్తుంది. సో ఈ రెండు టర్మ్స్ని కనుక మనం యాడ్ చేసుకుంటే 10 టర్మ్స్ సమ్ ప్లస్ 885 ఈజ్ ఈక్వల్ టు 1000. సో 10 టర్మ్స్ సమ్ ఈజ్ ఈక్వల్ టు 115. అంతే కదా. 1000లోంచి 885 తీసేస్తే 115 వస్తుంది. సో మనకు కావాల్సింది ఏంటి? మీన్ ఆఫ్ 10 టర్మ్స్. 115/10 ఈజ్ ఈక్వల్ టు 11.5. సో దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్. 11.5 ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్. సో ఈ రకంగా మనం ఈ ప్రాబ్లమ్స్ని చిన్న లాజిక్ ద్వారా ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ చూడండి, మీన్ డీవియేషన్ అబౌట్ ద మీడియన్ ఆఫ్ అబ్జర్వేషన్స్. మీన్ డీవియేషన్ అబౌట్ ది మీడియన్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే మీడియన్ ఉపయోగించి అబౌట్ మీడియన్ మనం మీన్ డీవియేషన్ని ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నాను. సో మీన్ డీవియేషన్ అంటే సిగ్మా ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ బై ఎన్, టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్. వాట్ మీన్ బై మీన్ డీవియేషన్? సిగ్మా ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ బై ఎన్. సో ఇక్కడ ఎక్స్ బార్ మీన్స్ అర్థమెటిక్ మీన్ కావచ్చు. ఇక్కడ మనకి మీడియన్ తీసుకుంటాం. ఇక్కడ ఈ ఎక్స్ బార్ ఏదైతే ఉందో, సో అబౌట్ ద మీడియన్ అన్నాడు కాబట్టి ఇక్కడ మనం మీడియన్ తీసుకుంటాం. ఒక్కొక్కసారి అబౌట్ అర్థమెటిక్ మీన్ అంటే అర్థమెటిక్ మీన్ తీసుకుంటాం. సో ఫస్ట్ మనం మీడియన్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఫైండ్ అవుట్ చేయాలంటే వీటిని ఒక ఆర్డర్లో రాసుకోవాలి. 3 4 5 5 5 5 3 టైమ్స్ రిపీట్ అయింది. 6 7 8 9. సో 9 టైమ్స్ ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8 9. సో టోటల్గా మనకి 3 4 5 5 5 6 8 2 టైమ్స్ రిపీట్ అయింది. సో టోటల్గా నాకు 10 టర్మ్స్ ఉన్నాయి. 10 పదాలు ఉన్నాయి ఇందులో. సో 10 ఈవెన్ నెంబర్ కాబట్టి మీడియన్ ఈజ్ ఈక్వల్ టు n/2 టర్మ్. 10/2 అంటే ఫిఫ్త్ టర్మ్ 1 2 3 4 5. సో మీడియన్ ఈజ్ ఈక్వల్ టు 5. So now I have to find out the mean deviation about the median. Sigma x minus x bar by n. ఇక్కడ x బార్ అని అనుకోవడం కంటే m అనుకుందాం. సో ఫస్ట్ టర్మ్ చూడండి. సో ఇక్కడ మాడ్యులస్ అనమాట. ఒకవేళ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ నెగిటివ్ వీ హ్యావ్ టు రైట్ ఇట్ యాజ్ పాజిటివ్. 3 minus 5 minus 2 బట్ వీ రైట్ ఇట్ యాజ్ పాజిటివ్. 4 minus 5 minus 1 1. 5 minus 5 0. 5 minus 5 0. 5 minus 5 0. 6 minus 5 1. 7 minus 5 2. 8 minus 5 3. 8 minus 5 3. 9 minus 5 4. Divided by how many terms? 10 terms. So 2 plus 1 3 4 5 6 7 8 9 10 11 12. 12 plus 4 16. 16 by
10 is equal to 1.6. So this is the required mean deviation about median. సో ఈ రకంగా ఈ ఫార్ములా ద్వారా మనము ఈ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ చూడండి, సో రిలేషన్ బిట్వీన్ మీన్ అండ్ మీడియన్ అండ్ మోడ్. మనకి మీన్ మీడియన్ ఇచ్చేసాడు, మోడ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. నాకు చెప్పాను కదా మోడ్కి మీన్కి ఫార్ములా ఉందని. 3 మీడియన్ - 2 మీన్. సో ఇక్కడ చూడండి 17 is the median, 20 is the mean. So 3 into 17 minus 2 into 20. 17 3s are 51, 20 into 40. So mode is equal to 11. సో ఈ ఫార్ములా ద్వారా ఈజీగా మనము మోడ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద క్వార్టైల్ డీవియేషన్. క్వార్టైల్ డీవియేషన్ ఫార్ములా QD is equal to Q3 minus Q1/2. సో హౌ డూ వీ ఫైండ్ అవుట్ Q3 అండ్ Q1? Q3 Q1 is equal to మనకి ఇచ్చినటువంటి వాటిలో టర్మ్స్ని బట్టి ఎన్ని టర్మ్స్ అయితే ఉంటాయో వాటిని మనము ఫైండ్ అవుట్ చేయాలి. దట్ టర్మ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ Q1 is equal to 1/4 ఆఫ్ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 7. 7 plus 1 which means 8/4 is equal to second term. Like Q3 is equal to 3/4 of 7 plus 1. So 3/4 into 8 to 6th term. సో ఇందులో 6th టర్మ్ ఏది, సెకండ్ టర్మ్ ఏది అంటే ఫస్ట్ వీటిని మనము అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసుకోవాలి. 15, తర్వాత 28, తర్వాత 30, 40, 50, 60, 70. 1 2 3 4 5 6 7 టైమ్స్ వచ్చింది. సో ఇందులో రెండో పదం 28, ఆరో పదం 60. సో దిస్ ఈజ్ Q3, దిస్ ఈజ్ Q1. Then quartile deviation is equal to Q3 minus Q1/2. 60 minus 28/2. 32/2 is equal to 16. So quartile deviation ఎంత అవుతుందంటే 16 అవుతుంది. సో దిస్ ఇస్ ద రిక్వైర్డ్ ఆన్సర్. నెక్స్ట్ దిస్ ఇస్ డైరెక్ట్ షార్ట్ కట్ ఫార్ములా ఉంది. మనకి స్టాండర్డ్ డీవియేషన్లో ఫస్ట్ 13 నెంబర్స్ ఏవైతే అడుగుతాడు, 10 నెంబర్స్ 15 నెంబర్స్ ఇలా కూడా అడుగుతాడు. సో వాట్ ఎవర్ ఇట్ మే బీ, ఫస్ట్ n నెంబర్స్కి స్టాండర్డ్ డీవియేషన్ ఫార్ములా n² - 1/12 అండి. n is equal to 13 కదా ఇక్కడ. సో విచ్ మీన్స్ రూట్ ఆఫ్ 13² - 1/12, 169 - 1/12, 168/12 అండర్ రూట్ is equal to 12 ones 12, 4 8, 14 టైమ్స్ పోయింది. సో రూట్ 14 is the కరెక్ట్ ఆన్సర్, ఆర్ అప్రాక్సిమేట్లీ 3 point something ఎంత వస్తుంది మనకి. సో లేదా రూట్ 14 అని కూడా ఒకసారి మనకి ఆప్షన్లో ఇస్తూ ఉంటాడు. సో మనకి ఫస్ట్ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు డైరెక్ట్గా ఈ ఫార్ములా ద్వారా రూట్ n² - 1/12. ఫర్ ఎగ్జాంపుల్ 10 టైమ్స్ ఇచ్చాడు అనుకోండి, ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ అని. స్టాండర్డ్ డీవియేషన్ ఈజ్ ఈక్వల్ టు రూట్ n² - 1/12, 99/12. 99/12. సో ఈ రకంగా మనకు వస్తుంది. ఈ రకంగా మనం ఈ ఫార్ములా ద్వారా ఈజీగా మనము ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. సో యూ హ్యావ్ టు పోస్ట్ యువర్ ఆన్సర్ ఇన్ కామెంట్ సెక్షన్, బికాజ్ ఇది నేను ఆల్రెడీ మీకు చెప్పాను. ఫార్ములా మోడ్ ఈజ్ ఈక్వల్ టు 3 మీడియన్ - 2 మీన్. ఇక్కడ 56 48 అని ఇచ్చాడు, మోడ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఈ ఫార్ములా ద్వారా మీరు 3 మీడియన్ - 2 into మీన్ ఈజ్ ఈక్వల్ టు మోడ్. సో మోడ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఇది ఫార్ములా. ఈ ఫార్ములా ద్వారా మీరు ఆన్సర్ ఫైండ్ అవుట్ చేసి ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ దిస్ ఈజ్ ఆల్సో యువర్ హోంవర్క్. పోస్ట్ యువర్ ఆన్సర్ ఇన్ కామెంట్ సెక్షన్, బికాజ్ మనకి మీన్ డీవియేషన్ కావాలి. సిగ్మా x - x⁻/n. సో ఇది కూడా సేమ్, కాకపోతే ఇంతకుముందు మనం విత్ త్రూ మీడియన్ తీసుకున్నాం, ఇప్పుడు మీన్ తీసుకుంటాం. 15 17 20 23 25 x⁻ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా x/n. సో మీన్ ఫైండ్ అవుట్ చేసేయండి. మీన్ ఫైండ్ అవుట్ చేసి ఆ మీన్లోంచి ఒక్కొక్క పదాన్ని తీసేసేయండి. సో దానికి మీన్ ఫైండ్ అవుట్ చేయండి, డైరెక్ట్గా మీకు మీన్ డీవియేషన్ వచ్చేస్తుంది. సో ఈ రకంగా మీరు ఈ ఫార్ములాని యూజ్ చేసి మీరు ఆన్సర్ ఫైండ్ అవుట్ చేసి కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. సో ఇవి స్టాటిస్టిక్స్లో వచ్చేటువంటి ముఖ్యమైనటువంటి ప్రాబ్లమ్స్. మనకి 6 బిట్స్ వస్తాయి ఖచ్చితంగా. సో 6 ప్రాబ్లమ్స్ని
మనము ఈజీగా సాల్వ్ చేయొచ్చు. 6 మార్క్స్ ఈజీగా గెయిన్ చేయొచ్చు. ఎక్కువగా మీన్, అలాగే మీడియన్, అలాగే మోడ్, స్టాండర్డ్ డీవియేషన్ వీటిని ఫైండ్ అవుట్ చేయమని మనకి ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఇస్తూ ఉంటాడు. సో కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ మీద ఎక్కువ స్ట్రెస్ చేశాను. ఓల్డ్ మోడల్ పేపర్స్లో వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ ఇవే మోడల్స్లో మనకి ఎగ్జామినేషన్లో కూడా ఇస్తున్నాడు. కాబట్టి ఈ మోడల్ ప్రాబ్లమ్స్ అన్నిటినీ సాల్వ్ చేయడం జరిగింది. సో ఈ రకంగా ఈ మోడల్స్ కనుక ప్రిపేర్ అయితే ఆల్మోస్ట్ మీరు స్టాటిస్టికల్ ఎబిలిటీలో 6 మార్క్స్ ఈజీగా గెయిన్ చేయొచ్చు. థ్యాంక్ యూ.